నమస్తే అందరికీ. నేను ఈరోజు మరొక మంచి బ్రాండ్ న్యూ 2 బీహెచ్‌కే హౌస్‌తో ముందుకు రావడం జరిగిందండి. ఈ హౌస్ వచ్చేసి హెచ్ఎండిఏ లేఅవుట్‌లో ఉంటుందండి. హౌస్ ముందల వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ రావడం జరిగింది. హౌస్ వచ్చేసి మనకి 149 స్క్వేర్ యార్డ్‌లో ఉంది. ఈస్ట్ ఫేసింగ్‌లో ఉంటుందండి. హౌస్ యొక్క ఎగ్జాక్ట్‌గా లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ విషయం కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్‌ని చూస్తున్నారో ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఇలాగే మరికొన్ని మంచి ప్రాపర్టీస్ యొక్క వీడియోస్ అనేది మీ వరకు చేరే అవకాశం ఉంటుంది కాబట్టేసి ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. ఈ వీడియో అయితే కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. ఎలాంటి కమిషన్ పే చేయకుండా డైరెక్ట్గా లొకేషన్ విజిట్ చేసి ఇక్కడైతే బిల్లర్ ఉన్నారో బిల్లర్ దగ్గర మాట్లాడేసి ఈ హౌస్ అనేది మీరు బుక్ చేసుకోవచ్చు. హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు చూస్తున్నటువంటి ఏదైతే ఈ పెట్రోల్ బంక్ ఉందో పెట్రోల్ బంక్ నుంచి హౌస్ వరకు అయితే వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా కూడా విజువల్స్ అనేది చూస్తున్నామండి. ఫుల్గా డెవలప్ అయినటువంటి ఏరియాలో ఉంటుంది. ఈ హౌస్ వచ్చేసి మనకి హెచ్ఎండిఏ లేఅవుట్లో కన్స్ట్రక్ట్ చేస్తారు. ఈ హెచ్ఎండిఏ లేఅవుట్ అన్నది మనకి టోటల్గా ఒక 100+ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఏరియాలో. ఇది ఒక మంచి కాలనీగా ఎస్టాబ్లిషన్ అవుతుంది. మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది. వరంగల్ హైవే రోడ్కి అయితే జస్ట్ ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. ఈ హౌస్ నియర్ బై చూసుకున్నట్లయితే స్కంద ఇంటర్నేషనల్ స్కూలు, జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూలు, నిహాక్ ఇంటర్నేషనల్ స్కూలు, నీల్ గోగ్టే ఇంజనీరింగ్ కాలేజు, నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజు, నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజు, ఇలా చూస్తే మనకి చాలా మంచి డెవలప్ అయినటువంటి ఏరియాలో ఉంటుంది. ఈ హౌసెస్ నియర్ బై వచ్చేసి మనకి అనురాగ్ యూనివర్సిటీ కూడా ఉంటుందండి. ఇక్కడ ఫ్యామిలీ అయినా లివింగ్ ఉండొచ్చు, ఇక్కడ ఎంప్లాయీస్ అయినా కూడా లివింగ్ ఉండొచ్చు అండి. పోచారం ఐటీ కారిడార్కి అయితే ఇక్కడ నుంచి కేవలం 10 మినిట్స్లో రీచ్ అవుతాము. ఉప్పల్ మెట్రో స్టేషన్కి అయితే 10 to 15 మినిట్స్లో రీచ్ అవుతాము. కెమెరా బ్యాక్ సైడ్ టర్న్ చేసి హౌస్ యొక్క వ్యూ అంతా కూడా క్లియర్గా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హౌస్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నాము. హౌస్ వచ్చేసి మనకి 149 గజాల్లో ఉంటుందండి. హౌస్ ముందర వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ రావడం జరిగింది. ఈ 30 ఫీట్ రోడ్ కూడా సీసీ రోడ్ వేయడం జరిగిందండి. ఇదే కాలనీలో మనం చాలా హౌసెస్ అనేది ప్రమోషన్ చేయడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. ఇక్కడ హౌస్ చూసిన వాళ్ళు అయితే ఎంబడే బుక్ చేసుకుంటున్నారు. మన వీడియోస్ ద్వారా చాలా మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పేసి ఈ హౌస్ కూడా సేల్ పెట్టడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి మంచి డైమెన్షన్ లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ కి సంబంధించినటువంటి ర్యాంప్ ఏరియా, ఇక్కడ ఉన్నటువంటి గేట్ ఏరియా అంతా క్లియర్ గా చూపిస్తున్నాను. హౌస్ వచ్చేసి మనకి మంచి డైమెన్షన్ లో ఉందండి. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి 27 ఉంటుంది. డెప్త్ వచ్చేసి మనకి 49.5 ఉంటుంది. హౌస్ కి సంబంధించినటువంటి బోర్ పాయింట్ చూపిస్తున్నాము. బోర్ వచ్చేసి మనకి సఫిషియెంట్ గా వాటర్ వచ్చాయని చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి సంప్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూస్తున్నామండి. సెట్ బ్యాక్ ఏరియాలో వచ్చేసి మనకి షూ ర్యాక్ కూడా రావడం జరిగింది. హౌస్ కు సంబంధించినటువంటి మెయిన్ డోర్ చౌకట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. మెయిన్ డోర్ చూసుకున్నట్లయితే మనకి చాలా నీట్ గా రావడం జరిగింది. వుడ్తో చేయించారు, టేక్ వుడ్తో చేయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా చూస్తున్నాము. వాష్ ఏరియా దగ్గర వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా వదలడం జరిగింది. ఇక్కడ ఒక విషయం గమనించినట్లయితే మనము కిచెన్ నుంచి బయటకు రావడానికి ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా రావడం ద్వారా ఏంటంటే మనకి బయటకు రావడానికి అయితే చాలా నీట్గా ఉంటుంది. మెయిన్ డోర్ అనేది మరొకసారి చేస్తున్నాను. పార్కింగ్ ఏరియా అయితే మనకి స్పేషియస్ రావడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి ఇక్కడ కంప్లీట్గా గ్రనైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు. హౌస్కి సంబంధించినటువంటి హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. నీట్గా చూపించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. పైన వచ్చేసి సీలింగ్ చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి నీట్గా పాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఆపోజిట్ లో టీవీ యూనిట్ పాయింట్ కూడా రావడం జరిగింది. హాల్ ఏరియా అయితే చాలా స్పేషియస్ రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ పర్పస్ లో విండో ప్రొవైడ్ చేశారు. వాష్ బేసిన్ పాయింట్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా రావడం జరుగుతుంది. ఈ హౌస్ లో వచ్చేసి మనకి పూజా రూమ్ రావడం జరిగింది. పూజా రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్ రావడం జరిగింది. వాళ్ళకి వచ్చేసి టైల్స్ చెక్ చేశారు. కిచెన్ ఏరియా చూస్తున్నాము. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది. కిచెన్ ఏరియాలో షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజ్జా ప్రొవైడ్ చేశారు. కిచెన్ నుంచి బయట వైపుకి వచ్చేసి డోర్ రావడం జరిగిందండి. డోర్ వచ్చేసి మనకి యూస్ఫుల్ అవుతుంది. కిచెన్ ప్లాట్ఫామ్ అయితే చాలా స్పేషియస్ రావడం జరిగిందండి. పెద్ద సైజ్ గా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు. హాల్ ఏరియా అన్నది ఇటువైపు నుంచి మరొకసారి కవర్ చేస్తున్నాను. చాలా స్పేషియస్ ఉన్నటువంటి హాల్ ఏరియా రావడం జరిగింది. 2 బెడ్రూమ్స్ రావడం జరిగిందండి. 2 BHK హౌస్ ఇది. ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ రావడం జరిగింది. కామన్ వాష్రూమ్ అంతా నీట్ గా చూపిస్తున్నాను వీడియోలో. కామన్ వాష్రూమ్ లో వాల్ కి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. నీట్ గా వర్క్ చేయించారు అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి స్పేషియస్ రావడం జరిగింది. నీట్ గా వర్క్ చేయించారు. రెడీ టు మూవ్ ఉన్నటువంటి హౌస్ అండి. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చూపిస్తున్నాను. షెల్ఫ్లు రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. అటాచ్డ్ వాష్రూమ్ అయితే మనకి స్పేషియస్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కన్స్ట్రక్షన్ లో వాడిన మెటీరియల్ మంచి క్వాలిటీ మెటీరియల్స్ వాడడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ అయితే మనకి స్పేషియస్ రావడం జరిగింది. పైన ఉన్నటువంటి లో రూప్ ఏరియా చూపిస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే మనకి స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. పాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. వెంటిలేషన్ పర్పస్ లో విండో ప్రొవైడ్ చేశారు.
ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్ గా వెటిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేసారండి. హాల్ ఏరియా అనేది మరొకసారి కవర్ చేస్తున్నాను. లొకేషన్ వచ్చేసి కాచవని సింగారం ముత్తువెల్లిగూడలో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. హెచ్ఎండిఏ లేఅవుట్ లో ఉంటుంది. మెయిన్ రోడ్ కి అయితే ఇది చాలా దగ్గరలో ఉంటుంది. హౌస్ యొక్క రేట్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. కేవలం 85 lakhs మాత్రమే చెప్తున్నారు. ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియేషన్ జరుగుతుంది. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. స్క్రీన్ పైన ఉన్న బిల్లర్ నెంబర్ కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి హౌస్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.